యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రపంచ దేశాల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. అదే సమయంలో అంతర్జాతీయ న్యాయస్థానాల నుంచి భయం పట్టుకుంది. ఓవైపు అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగా మరోవైపు అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో ఇజ్రాయెల్ నేతలకు అరెస్టు వారెంట్లు జారీ చేయాలని పిటిషన్ దాఖలైంది. దీంతో తమపై న్యాయస్థానాలు పక్షపాత ధోరణి అవలంబిస్తున్నాయంటూ ఇజ్రాయెల్ మండిపడుతుంది. గాజాలో జరుగుతున్న మారణ హోమంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ తిరిగి ప్రారంభమైంది. దక్షిణాఫ్రికా దాఖలు చేసిన పిటిషన్పై ఐసీజే విచారణ జరుపుతోంది. మరోవైపు అంతర్జాతీయ నేర న్యాయస్థానంలోనూ ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంపై విచారణ జరుగుతోంది. ఈ యుద్ధంలో ఇరు పక్షాల నేతలు యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారంటూ పిటిషన్ దాఖలైంది. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సహా హమాస్ ఇజ్రాయెల్ నేతలకు అరెస్టు వారెంట్ జారీ చేయాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం ప్రధాన ప్రాసిక్యూటర్ కోర్టును అభ్యర్థించారు. గతేడాది అక్టోబర్ 7 నుంచి గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి వచ్చినా, శాంతి చర్చలు జరిగినా అవన్నీ విఫలమయ్యాయి. హమాస్ను అంతం చేయడమే తమ లక్ష్యమని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో గాజా స్ట్రిప్లో నెతన్యాహు, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవా గెలంట్ యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ ఆరోపించారు. వారి కారణంగా ఎంతో మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోగా అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధంలో ఎంతో మంది చిన్నారులు, మహిళలు, పసికందులు ప్రాణాలు కోల్పోయారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పౌరులపై పాల్పడిన నేరాలకు హమాస్ నేతలు యాహ్యా సిన్వర్, మహ్మద్ డయీఫ్, ఇస్మాయిల్ హనియాపై అరెస్టు వారెంట్లు జారీ చేయాలని కరీం ఖాన్ అభ్యర్థించారు. వీరి మెరుపు దాడులతో ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయని, ఎంతో మంది తమ వారిని కోల్పోయారన్నారు. చీఫ్ ప్రాసిక్యూటర్ వాదనలు విన్న ఐసీసీ దీనిపై విచారణ జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 2014లో జరిగిన గాజా యుద్ధం కేసులో ఇజ్రాయెల్ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్ చేసే అవకాశం ఉన్నట్టు ఇటీవల ప్రచారం జరిగింది. ఇక ఐసీసీలో ప్రధాన ప్రాసిక్యూటర్ వాదనలను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. ఇది దారుణమైన విజ్ఞాపన అంటూ నెతన్యాహు మండిపడ్డారు. ఈ తప్పిదాన్ని చరిత్ర ఎల్లకాలం గుర్తుంచుకుంటుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గాజ్ ధ్వజమెత్తారు. దీన్ని ఎదుర్కోవడానికి తాము ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. కాగా ఐసీసీ ప్రాసిక్యూటర్ వినతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. ఇజ్రాయెల్ నేతలను, హమాస్ తీవ్రవాదులను ఒకేలా గుర్తించడం సరికాదన్నారు. ఐసీసీకి కరీం ఖాన్ చేసిన విజ్ఞప్తిపై హమాస్ అభ్యంతరం తెలిపింది. ఈ చర్య బాధితులను, తలారిని ఒకేలా చూసినట్టుగా ఉందని విమర్శించింది. ఇద్దరూ ఇజ్రాయెల్ నేతల అరెస్టునే కోరారని తప్పుపట్టింది. మిగిలిన నేతల అరెస్టును కోరాలని సూచించింది. ఇజ్రాయెల్ ఆక్రమణను, సైనిక దాడిని అడ్డుకునే హక్కు తమకుందని స్పష్టం చేసింది. మరోవైపు 2014 గాజా యుద్ధం కేసులో అరెస్టు వారెంట్లు జారీ అవుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ఇజ్రాయెల్ సైనిక అధికారులు, నేతలు ఆందోళనలు చెందుతున్నారు. అరెస్టు వారెంట్ల జారీపై కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోయినా ఇజ్రాయెల్ మాత్రం తమ దౌత్య కార్యాలయాలను అప్రమత్తం చేసింది. 2014లో అటు హమాస్, ఇటు ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ కేసు నమోదైంది. దీనిపై 3 ఏళ్ల కిందటే ఐసీసీ విచారణ ప్రారంభించింది. అయితే యుద్ధ నేరాలకు పాల్పడిన వారికి అరెస్టు వారెంట్లు జారీ చేస్తే వారిని ఇజ్రాయెల్లో అరెస్టు చేసే అవకాశం లేదు. ఐసీసీ పరిధిని ఇజ్రాయెల్ ఇప్పటిదాకా అంగీకరించలేదు. అరెస్టు వారెంట్లు జారీ అయితే ఇజ్రాయెల్ అధికారులను ఇతర దేశాల్లో అరెస్టులు చేసే అవకాశం ఉంది. దీంతో ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ఇప్పటికే ఇతర దేశాల్లో ఉన్న తమ హైకమిషన్లకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడిందా అనే కోణంలో అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ చేపట్టింది. అయితే తమ దేశంపై వచ్చిన ఆరోపణల్ని నెతన్యాహు ప్రభుత్వం కొట్టిపారేసింది. తమ దేశంపై 2 అంతర్జాతీయ న్యాయస్థానాలు పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయని నెతన్యాహు ఆరోపించారు.